ఇప్పుడు మీరు చూ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోన్ మీ ఇంట్లో కూడా అవ్వచ్చు, మీ బెడ్రూమ్లో కూడా ఉండొచ్చు, అంతెందుకు మీ పక్కన కూడా ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మన స్మార్ట్ ఫోన్ ఏ క్షణంలోనైనా ఇలా టైం బాంబ్గా మారే అవకాశం ఉంది. ఇలా ఎందుకు మారుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. జనరల్గా మనం కొత్త ఫోన్ కొనేటప్పుడు బ్యాటరీ మనకి డే అంతా వస్తుంది, కానీ కొన్ని నెలలు గడిచేసరికి ఆ బ్యాటరీ మనకి కాస్త హాఫ్ డేకే డ్రైన్ అయిపోవడం అయితే మనం చూడాల్సి వస్తుంది. రోజుకి 2 times, ఒక్కొక్కసారి 3 times కూడా ఛార్జింగ్ పెట్టాల్సి అయితే రావడం జరుగుతుంది. మీలో చాలా మంది అనుకుంటారు, అరే నా ఫోన్ పాడైపోయిందేమో అందుకే బ్యాటరీ టైంకి రావట్లేదు అనుకుని మీలో చాలా మంది మిస్టేక్ చేసి ఫోన్ అయితే ఎక్స్చేంజ్ అయితే చేస్తారు. ఇలా అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వెల్కమ్ టు శివ టెక్ అఫీషియల్. హై ఫ్రెండ్స్, మీరు ప్రతిరోజు వాడే చిన్న తప్పుల వల్ల మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది మీ చేతితో మీరే డ్రైన్ చేసుకుంటారు అనమాట. అది ఎలా అంటే, ఈ రోజు వీడియోలో మనం రోజు చేసే టాప్ 5 మిస్టేక్ అయితే ఛార్జింగ్ మిస్టేక్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇందులో లాస్ట్ 2 తప్పులు అయితే మీ ఫోన్ని కేవలం పాడు చేయడమే కాదు, అది బ్లాస్ట్ అయ్యి మనకి చాలా హానికరం అయితే చేయొచ్చు. సో దాంట్లో ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం, ఓవర్ నైట్ ఛార్జింగ్ అనమాట. మీరు బెడ్రూమ్లో రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతున్నట్టు ఒక ఇనానిమేషన్ లేదా బీ రోల్ స్క్రీన్. అందుకు మనలో 90% మందికి ఉన్న అలవాటు ఏంటో తెలుసా? రాత్రి పడుకునే ముందు ఫోన్ 10% కంటే 20% అంటే ఎక్కువగా యూజ్ చేసి దాన్ని ఛార్జర్కి కనెక్ట్ చేసి హాయిగా పడుకుంటారు. మార్నింగ్ లేచేసరికి 100% ఫుల్ అయిపోతుందని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్స్లో ఆటో కట్ ఫీచర్ ఉంటుంది. 100% అవ్వగానే ఛార్జింగ్ ఆగిపోతుంది అనేది నిజమే, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అవుతుంది. మీ ఫోన్ 100%కి చేరాక బ్యాటరీలో కొద్దిగా డ్రాప్ అవగానే 99 రాగానే అది ఛార్జర్ని మళ్ళీ దానికి 100%కి పుష్ చేస్తుంది. దీన్నే ట్రయాంగిల్ ఛార్జింగ్ వల్ల రాత్రంతా మీ బ్యాటరీ హై వోల్టేజ్ ప్రెషర్లో ఉంటుంది. దీన్ని బ్యాటరీ లోపల ఉండే కెమికల్స్ని త్వరగా పాడు చేస్తుంది అనమాట. కాబట్టి పడుకునే ముందు లేదా మార్నింగ్ లేచాక మాత్రమే ఛార్జింగ్ చేయండి, రాత్రంతా వదిలేయకండి. సెకండ్ మిస్టేక్ వచ్చేసి మనం 0% వచ్చే వరకు వాడడం అనమాట. అవును ఫ్రెండ్స్, 100% ఛార్జ్ చేయడం. ఈ రెండు కూడా చాలా మిస్టేక్స్ అనమాట. చాలా మంది ఫోన్ పూర్తిగా స్విచ్ ఆఫ్ అయిపోయే వరకు వాడుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ ఛార్జింగ్ పెట్టి 100% ఫుల్ అవగానే వరకు వదలరు. మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం వాడేవన్నీ లిథియం బ్యాటరీలు అనమాట. ఈ బ్యాటరీ పెట్టికి 0%కి వెళ్ళడం, అలాగే 100%కి వెళ్ళడం, ఈ రెండు కూడా చాలా స్ట్రెస్గా అయితే గురి చేస్తాయి అనమాట. సో సైంటిఫిక్గా ప్రూవ్ అయింది ఏంటంటే, మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ చాలా కాలం బాగుండాలంటే దాన్ని ఎప్పుడు కూడా 20% కంటే తక్కువ తగ్గనివ్వద్దు, అలాగే 80% కంటే ఎక్కువ ఛార్జ్ అయితే చేయకండి. ఈ 20%, 80% సైకిల్ని మీరు మెయింటైన్ చేస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది, మీ ఫోన్ అయితే పాడైపోవాలి కానీ బ్యాటరీ లైఫ్ అయితే 200% అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్. థర్డ్ మిస్టేక్ అయితే చీప్ అండ్ లోకల్ ఛార్జర్స్ని వాడడం అనమాట. మనలో ఉన్న ఒరిజినల్ ఛార్జర్స్ ఎక్కడైనా పడిపోయినా సరే, ఏదైనా మనకి ప్లేస్లో పాడైపోయినా సరే, మనం వెంటనే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి 100-200 పెట్టి మనకు దొరికే లోకల్ ఛార్జర్స్ని అయితే కొనేస్తాం. ఫోన్ ఏమో వేలలో పెట్టుకుంటాం, మన ఛార్జర్స్ వచ్చేసరికి 100-200 అయితే మనం కొంటూ ఉంటాం. లేదంటే ఇంట్లో వాడే పాత సేపుడే కదా, సీపీనే కదా అని చెప్పి మనం అయితే వాడేస్తూ ఉంటాం. ఇదే మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు అనమాట. బ్రాండెడ్ ఛార్జర్స్లో హై వోల్టేజ్ ఫ్లక్చువేషన్ కంట్రోల్ చేయడానికి స్మార్ట్ చిప్స్ ఉంటాయి, కానీ వీళ్ళు చీప్ లోకల్ ఛార్జర్స్లో చాలా వరకు స్టెప్స్, మెజర్స్ ఉండవు. ఇవి మీ ఫోన్ని అనవసరమైన దానికంటే ఎక్కువ కరెంట్ని పంపించి బ్యాటరీ లోపల ఉన్న హీట్ కట్ చేస్తాయన్నమాట. కొన్నిసార్లు ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా చాలా అయితే రీజన్ అయితే. కాబట్టి ఇప్పుడు మీరు బ్రాండెడ్కి చెందిన ఒరిజినల్ ఛార్జర్ని లేదా సర్టిఫైడ్ బ్రాండ్ని మాత్రమే యూజ్ అయితే చేయండి. మిస్టేక్ 4 వచ్చేసి ఛార్జింగ్ పెడుతూ గేమింగ్ లేదా కాల్స్ మాట్లాడడం. ఇది చాలా పెద్ద మిస్టేక్ అనమాట. చేతిలో ఫోన్ ఛార్జింగ్ కేబుల్ ఎక్కుతూనే ఉంటుంది, కానీ మీరు ఫోన్లో పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడుతున్నట్టు ఉంటుందన్నమాట. ఇది ఈ తరానికి యూత్కి చాలా ఎక్కువగా చేసే పెద్ద మిస్టేక్ అనమాట. ఫోన్లో ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది, కానీ గేమ్ మధ్యలో ఆపలేరు. ఛార్జర్ పెట్టేసి అలాగే గేమ్స్ ఆడుతుంటారు, లేదా హెవీ వీడియోలు చూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ని ఆల్రెడీ హీట్ జనరేట్ అయితే చేస్తుంది. దానికి తోడు మీ ప్రాసెసర్ మీద ప్రెజర్ పెట్టి గేమ్స్ ఆడితే ఫోన్ విపరీతంగా వేడెక్కిపోతుంది అనమాట. సో లిథియం అయాన్ బ్యాటరీలకు అతి పెద్ద శత్రువు ఏదైనా ఉన్నదంటే అది కేవలం వేడిని మాత్రం 45 డిగ్రీల కంటే ఎక్కువగా వేడెక్కితే బ్యాటరీ లైఫ్ అనేది శాశ్వతంగా పడిపోతుంది అనమాట. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ ఫోన్కి కాస్త రెస్ట్ ఇవ్వండి, దాన్ని అసలు వాడకండి. వీలైతే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఫోన్ పౌచ్ని రిమూవ్ చేసి ఫోన్ని ఫ్లైట్ ఎక్కించి ఛార్జింగ్ పెట్టడం చాలా ఉత్తమం అనమాట. మిస్టేక్ నెంబర్ 5, హెవీ ఫోన్ కవర్స్ అనమాట. ఇది చివరిది. చాలా మంది అసలు పట్టించుకొని తప్పిది. ఫోన్ కవర్స్ మన ఫోన్కి దెబ్బ తగలకూడదని లావుగా ఉండే రగ్గడ్ కానీ కేసెస్ కానీ లేదా ఫ్యాన్సీ కవర్స్ కానీ వాడుతూ ఉంటారు. అయితే ఛార్జింగ్ అవుతున్నప్పుడు ఫోన్ లోపల జనరేట్ అయ్యే వేడి బయటకు వెళ్ళపోవాలి, కానీ ఈ
తిక్కుపాటి లేయర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి వేడిని బయటికి పోనివ్వకుండా లోపలే లాక్ చేస్తాయి అనమాట. దీనివల్ల ఫోన్ ఓవర్ హీట్ అయిపోయి బ్యాటరీ విడిపోవడం, లేదంటే బ్యాటరీ మనకి ఉబ్బడం అంటూ జరుగుతుందనమాట. అందుకే ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ వీలైతే మీ ఫోన్ కవర్ని తీసేసి చల్లటి ప్రదేశంలో లేదా గాలి వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలో ఛార్జింగ్ అయితే పెట్టండి. నెక్స్ట్ 6